స్లీవ్లెస్ జాకెట్, వెనక నుంచి భుజం మీదకు వచ్చిన వాలు జడ, చెవులకు పెద్ద పెద్ద రింగులు, చేతిలో కాఫీ కప్పు, నవ్వుతున్న పెదవులతో ఉన్న యువతి ఫోటోతో ఓ క్యాలెండర్. 1938-40 ప్రాంతాల్లో చాలామంది ఇళ్లలో గోడకు వేళ్లాడుతూ అందరినీ ఆకర్షించేది. సంవత్సరం పూర్తయి క్యాలెండర్ చిరిగి శిథిలావస్థకు చేరుకున్నా మార్చడానికి చాలామంది ఒప్పుకునేవారు కాదు. ఇంతకీ ఆ క్యాలెండర్లో ఉన్న యువతి ఎవరో తెలుసా? తెలుగు సినిమా హీరోయిన్లకు గ్లామర్ తెచ్చిన తార, తొలి సూపర్ హీరోయిన్ కాంచనమాల. ఆమె గొప్ప నటి కాదు, మధుర గాయని కాదు. అయినా తన రూప లావణ్యాలతో అందరినీ కట్టిపడేసేవారు. 7 ఏళ్ల కెరీర్లో కాంచనమాల నటించిన సినిమాల సంఖ్య లెక్కిస్తే డజనుకి మించి లేవు. అయితేనేం వందలాది చిత్రాల్లో నటించిన కథానాయకులను మించిన ప్రజాదరణ కాంచనమాల సొంతం. శ్రీశ్రీ వంటి మహాకవి సైతం కాంచనమాల ప్రభావాన్ని తప్పించుకోలేకపోయారు. రాక్సీలో నార్మా షేరర్, బ్రాడ్వేలో కాంచనమాల అంటూ ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి అని కవిత కూడా రాసేశారు శ్రీశ్రీ. ఈ తరం వారికి కాంచనమాల పేరు తెలుసు కానీ ఆవిడ గురించి సమగ్రమైన వివరాలు తెలియవు. అందుకే పూర్తి వివరాలు సేకరించి మీకు అందిస్తున్నాం. హీరోయిన్లలో తొలిసారిగా కారు కొనుక్కున్నది కాంచనమాలే. గ్లామర్ అనే పదాన్ని వెండి తెర మీద ఆవిష్కరించిన తొలి తెలుగు నటి కాంచనమాల. 1917 మార్చి 5న తెనాలి సమీపంలో ఉన్న ఐతా నగరంలో పుట్టారు. ఆమె తండ్రి దాసరి నారాయణదాసు, తల్లి పేరు మాణిక్యాంబ. అయితే పినతండ్రి వీరాస్వామి ఇంట్లో పెరిగి పెద్దయ్యారు. ఆయన వయలిన్ వాయిద్యకారుడు కావడంతో ఆయన ద్వారా చిన్నతనంలోనే కాంచనమాలకు సంగీత జ్ఞానం అబ్బింది. నాటకాలు, అప్పుడప్పుడే వస్తున్న సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. కాంచనమాల రంగస్థల ప్రవేశం ఒక సంచలనం అని చెప్పాలి. నాటకాల్లో స్త్రీ పాత్రలు కూడా మగవారే పోషిస్తున్న 1930 ప్రాంతాల్లో చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు స్త్రీ పాత్రలను స్త్రీలతోనే వేయించాలని నిర్ణయించుకుని ఓ ప్రకటన ఆనాటి పత్రికల్లో ఇచ్చారు. కాంచనమాల తండ్రి అది చూసి కూతుర్ని తీసుకొని పంతులు గారిని కలిశారు. ఆయన ఎంతో సంతోషించి సారంగధర నాటకంలో చిత్రాంగి పాత్రకు ఆమెతో రిహార్సల్స్ చేయించారు. ఆ నాటకం ప్రదర్శిస్తున్న రోజున స్త్రీ పాత్రను ఒక మహిళే పోషిస్తున్న తొలి నాటకం అని ప్రచారం చేయడంతో సారంగధర నాటకం చూడడానికి జనం బారులు తీరారు. అలా తన నట జీవితాన్ని ప్రారంభించిన కాంచనమాల ఆ తరువాత విప్రనారాయణ, సగ్గుబాయి నాటకాల్లో నటించారు. ఆ రోజుల్లో తన కుటుంబానికి సన్నిహితుడైన గాలి వెంకయ్యతో కాంచనమాల సహజీవనం చేసేవారు. ఆయన తన స్నేహితుని ద్వారా శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో మిత్రవిందగా నటించే అవకాశం కాంచనమాలకు కల్పించారు. అది చిన్న వేషమే అయినా తన అందంతో అందరినీ ఆకట్టుకున్నారు కాంచనమాల. ఆ తర్వాత కూడా చిన్న చిన్న వేషాలే వస్తుండటంతో కలకత్తా నుంచి తెనాలి తిరిగి వచ్చేశారు. రెండవ సినిమా అవకాశం వీరాభిమన్య రూపంలో కాంచనమాలకు వచ్చింది. తెనాలికి చెందిన ఓ నాటక కంపెనీ వారికి వీరాభిమన్యు సినిమాకు ఆర్టిస్టులను అందించే ఒప్పందం కుదరడంతో ఆ సినిమాలో ఉత్తర పాత్ర పోషించే ఛాన్స్ కాంచనమాలకు వచ్చింది. ఈ చిత్ర నిర్మాణం బొంబాయిలో జరిగింది. తన అందంతో ఆమె ఉత్తరాది వారిని ఆకట్టుకుంది. బొంబాయిలోనే ఉండిపోతే హిందీ నేర్పించి పెద్ద హీరోయిన్ను చేస్తామని కొందరు అడిగినా కాంచనమాల ఒప్పుకోలేదు. మరికొన్ని రోజులకు కాంచనమాలకు అద్భుతమైన అవకాశం దేవదేవి పాత్ర ద్వారా విప్రనారాయణ సినిమాతో లభించింది. ఆ చిత్రంలో ఆమె నటన చూసిన ప్రసిద్ధ దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం ఆ కాలంలో తన సంపాదకత్వంలో వస్తున్న ప్రజామిత్ర పత్రికలో ఇప్పటికీ తెలుగు సినిమాలకు ఒక తార వచ్చింది అని ప్రశంసిస్తూ ఒక వ్యాసం రాశారు. విప్రనారాయణ తర్వాత కాంచనమాల నటించిన చిత్రం గృహలక్ష్మి. 1938లో వచ్చిన ఈ చిత్రంతో కాంచనమాల పేరు మారుమోగిపోయింది. అందులో వేశ్య మాధురిగా ఆమె అద్భుతంగా నటించారు. గృహలక్ష్మి విడుదలైన తర్వాత 6 నెలలకు మాలపిల్ల చిత్రం వచ్చింది. అగ్రవర్ణ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మాలపిల్లగా కాంచనమాల నటించారు. ఆమె నట జీవితానికి ఈ చిత్రం భారీ కుదుపు. ఆ కాలంలో కాంచనమాల పేరుతో చీరలు, క్యాలెండర్స్ బాగా అమ్ముడయ్యేవి. 1939లో కాంచనమాల నటించిన 2 చిత్రాలు వందే మాతరం, మళ్ళీ పెళ్లి విడుదలయ్యాయి. ఇవి 2 విజయం సాధించి ఆమెకు ఎంతో పేరు తెచ్చాయి.
ఆ తర్వాత వచ్చిన మైరావణి సినిమా అంతగా ఆడలేదు. మాలపిల్ల తర్వాత 1940లో మళ్ళీ గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో ఇల్లాలు చిత్రంలో నటించారు కాంచనమాల. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే ఆంధ్ర పత్రిక నిర్వహించిన ఫిలిం బ్యాలెట్లో కాంచనమాల ఉత్తమ నటిగా ఎన్నికయ్యారు. ఇల్లాలు చిత్రంలో కాంచనమాల, లక్ష్మీరాజ్యం హీరోయిన్లుగా నటించారు. కాంచనమాల అప్పటికే హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకోవడంతో చాలా అహంకారంతో ప్రవర్తించేది. ఎవరిని లెక్క చేసేది కాదని ఓ సందర్భంలో లక్ష్మీరాజ్యం చెప్పారు. బస్తా బియ్యం 3 రూపాయలకు అమ్మే ఆ రోజుల్లో కాంచనమాల సినిమాకు 10,000 రూపాయలు తీసుకునేవారు. 1935 ప్రాంతాల్లో చిత్ర నిర్మాణ వ్యయం 30,000 ఉంటే 1940 నాటికి అది 2 లక్షల రూపాయలకు చేరింది. అందుకే కాంచనమాల డిమాండ్ చేసిన పారితోషికం నిర్మాతలు ఇచ్చేవారు. హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ కావడం, ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉండడంతో కాంచనమాల చెప్పినట్లే దర్శక నిర్మాతలు వినేవారు. ఇల్లాలు చిత్రంలో టైటిల్ రోల్కి మొదట లక్ష్మీరాజ్యంని ఎంపిక చేశారు రామబ్రహ్మం. ఆ రోజుల్లో ఆమె ఎదుగుతున్న కథానాయిక. కానీ టైటిల్ రోల్ తనే వేస్తానని కాంచనమాల పట్టుబట్టారు. లక్ష్మీరాజ్యం చిన్న నటి కనుక ఆమెతో కలిసి నటించనని కూడా అన్నారు. కానీ గూడవల్లి రామబ్రహ్మం ఆమెను బతిమాలి ఒప్పించారు. టైటిల్ రోల్తో కాంచనమాల, సెకండ్ హీరోయిన్ వేషం లక్ష్మీరాజ్యంతో చేయించారు రామబ్రహ్మం. ఇందులో ఒక సన్నివేశంలో కాంచనమాల భుజం పట్టుకొని లక్ష్మీరాజ్యం ఉద్రేకంగా డైలాగ్ చెప్పే సీను ఉంది. లక్ష్మీరాజ్యం తనను ముట్టుకోకూడదని కూడా కాంచనమాల ఒప్పుకోలేదు. చిత్ర రచయిత తాపీ ధర్మారావు నచ్చజెప్పిన తరువాత అయిష్టంగానే అంగీకరించారు. అయితే ఆ తర్వాత కాంచనమాల, లక్ష్మీరాజ్యంల మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహంతోనే కష్టాల్లో ఉన్న కాంచనమాలను ఎన్నిసార్లు ఆదుకున్నారు లక్ష్మీరాజ్యం. అజ్ఞాతంలో ఉన్న ఆమెను తీసుకువచ్చి నర్తనశాల చిత్రంలో చిన్న వేషం వేయించారు. కాంచనమాలకు అదే చివరి చిత్రం అయింది. 1942 కాంచనమాల జీవితంలో చీకటి సంవత్సరం. ఆ ఏడాది ఆమె నటించిన బాలనాగం చిత్రం విడుదలయ్యింది. జెమినీ సంస్థ తెలుగులో కూడా చిత్రాలు తీయాలనే కోరికతో ఆ సంస్థ అధినేత వాసన్ 4 చిత్రాల్లో నటించడానికి కాంచనమాలతో అగ్రిమెంట్ చేయించారు. 25,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ బాలనాగం చిత్ర నిర్మాణ సమయంలోనే వాసన్కి కాంచనమాలకు విభేదాలు మొదలయ్యాయి. దీనివల్ల బాలనాగం షూటింగ్ కొన్ని రోజులు ఆగిపోయింది. ఆ కోపంతో జరిగిన నష్టానికి ₹1,00,000 తనకు చెల్లించాలని కాంచనమాలకు లీగల్ నోటీస్ పంపించారు వాసన్. అప్పటికే భర్త వెంకయ్య అనారోగ్యంతో మనసు వికలమైన కాంచనమాల ఈ ఘటనతో మరింత తలడిల్లిపోయింది. వాసన్తో రాజీ కుదుర్చుకుని బాలనాగం చిత్రం పూర్తి చేశారు. ఆ తర్వాత తెనాలికి తిరిగి వెళ్ళిపోయారు కాంచనమాల. ఆ తర్వాత 6 నెలలకు గాలి వెంకయ్య మరణించారు. సినిమా రంగంలో మంచి పొజిషన్లో ఉన్న తనకి అవమానం జరిగిందనే భావనతో రోజు రోజుకు కుంగిపోతున్న కాంచనమాలకు భర్త మరణం కూడా తోడే మనసు పూర్తిగా స్వాధీనంలో లేకుండా పోయింది. దాంతో ఇంట్లో తలుపులు మూసుకుని 5 ఏళ్ల పాటు అజ్ఞాతంలోనే గడిపారు. 1946లో తెనాలిలో సత్యనారాయణ టాకీస్ అధినేత శివలింగ ప్రసాద్ సహకారంతో కాంచనమాల తిరిగి మనుషుల్లోకి వచ్చారు. ఆయన సహచర్యంతో కోలుకున్నారు. 1948లో గోగినేని వెంకట సుబ్బయ్యతో కలిసి అనాథ బాల చిత్ర నిర్మాణం ప్రారంభించారు. కాంచనమాల పాడిన 2 పాటలు కూడా రికార్డు చేశారు. కానీ ఆ చిత్ర నిర్మాణం సాగలేదు. అభిమానుల ఒత్తిడితో 1949 సెప్టెంబర్ 30న తెనాలి స్వరాజ్ టాకీస్లో ప్రదర్శించిన సతీ సక్కుబాయి నాటకంలో నటించారు కాంచనమాల. ఆమె చివరి నాటకం అదే. ఆ తర్వాత అటు కొద్ది మందికి తప్ప మిగిలిన వారికి కాంచనమాల కనిపించేవారు కాదు. 1963లో తన చిరకాల స్నేహితురాలు లక్ష్మీరాజ్యం ఒత్తిడి చేయడంతో నర్తనశాల చిత్రంలో నటించారు. అదే ఆమె చివరి చిత్రం. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో జమున చేతుల మీదుగా సన్మానం పొందిన కాంచనమాల చివరిసారిగా జనం ముందుకు వచ్చారు. 1977లో గూడవల్లి రామబ్రహ్మం వర్ధంతి సభలో మాలపిల్ల జంట వెంకటేశ్వరరావు, కాంచనమాలలను నిర్మాత, స్టిల్ ఫోటోగ్రాఫర్ జైహింద్ సత్యం సన్మానించారు. 1981 జనవరి 24న కాంచనమాల చెన్నైలో మరణించినప్పుడు పట్టుమని 10 మంది సినీ ప్రముఖులు కూడా ఆమెను చూడడానికి రాకపోవడం విచారకరం. ఒకప్పుడు ఓ వెలిగిన చిత్ర పరిశ్రమను శాసించిన కాంచనమాల జీవితం చివరికి ఇలా విషాదకరంగా ముగిసింది. కాంచనమాలకు పిల్లలు లేరు. చివరి వరకు ఆవిడ సోదరి కుమార్తె రమామంజుల, ఆమె భర్త ప్రసాద్ కాంచనమాల మంచి చెడ్డలు చూశారు. తెనాలిలో ఆమె నివసించిన భవనాన్ని కాంచనమాల మేడ అని పిలిచేవారు.
ఇప్పుడు ఆ భవనం ఉన్న స్థలానికి కాంచనమాల టవర్స్ అపార్ట్మెంట్ వెలిసింది. ఇవండి ఇంతవరకు ఎవరికీ పూర్తిగా తెలియని కాంచనమాల జీవిత విశేషాలు. ఈ వీడియో చేయడానికి అవసరమైన సమాచారాన్ని అందజేసిన మిత్రుడు పారా అశోక్ కుమార్కు కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.